హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సో సామాజిక పరమైన అలాగే రాజకీయ పరమైన అంశాల మీద సార్తో మాట్లాడదాం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మందకృష్ణ మాదిగ గారు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అదే ఏబిసిడి వర్గీకరణ. సో దాంట్లో భాగంగా 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే కార్యక్రమాన్ని 7వ తారీఖు పెట్టబోయారు. బట్ ఎందుకు ఆపేశారో ఏంటి ఆ కారణాలు, అండ్ ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడకుండా ఉండబోతుంది అనే విషయాల గురించి కూడా సార్తో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనేది 7వ తారీఖు జరగాల్సింది కదా, ఎందుకు ఆగిపోయింది, అసలు కారణం ఏంటి? అదే మొట్టమొదటిగా ఈ 1,00,000 డప్పులు 1,000 గొంతులు కార్యక్రమానికంటే ముందు ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గురించి తెలుసుకోవాలి. అయితే 30 ఏళ్ల ఈ ఎంఆర్పిఎస్ చరిత్రలో ఏబిసిడి వర్గీకరణ అనేది ఎస్సీ ఉపకులాల్లోని జరగడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. దీనికి ముఖ్యంగా అంటే ఇది మొట్టమొదటి దీనికి ఎవరైనా పితామహుడు ఒక అంబేద్కర్ గారి తర్వాత అభినవ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి మందకృష్ణ గారు అంటోళ్ళు అతిశయోక్తి లేదు. అంటే మాదిగ ఉపకులాలు అంటే షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించిన అన్ని వర్గాల వారికి ఆయా ప్రతిఫలాలు అందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే అంటే భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దాని ద్వారా రిజర్వేషన్ ఫలితాలు, అదేవిధంగా అంటే భావ ప్రకటన హక్కు అంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఏ విధంగా అయితే దళిత బహుజనులకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి దయచేశారు, అలాగే మాన్యశ్రీ మందకృష్ణ గారు కూడా ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థ అంటే ఒక సామాజిక ఉద్యమ సంస్థ తీసుకొని వచ్చి మాదిగ ఉపకులాలు అంటే ఎస్సీలోని అనేక వర్గాలు, అదే విధంగా ఎస్టీలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగడానికి నాంది పలికారు సుప్రీంకోర్టు. సో అలా ఏంటంటే ఇలా అనేకమైనటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తుల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ జీవితం కోసం ఆయన అంటే నిర్విరామంగా 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎన్నో ఒడిదొడుకులు అనుభవించి ఎన్నో గవర్నమెంట్లు మోసం చేసినప్పటికీ కూడా దాన్ని నిలబడి సాధించుకొని సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన తీర్పు 7 సభ్యుల ధర్మాసనంతో అంటే రాజ్యాంగబద్ధ ధర్మాసనం అంటారు, రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పుని తీసుకొని వచ్చి అంటే మార్చడానికి వీల్లేదు. సో తీసుకొని వచ్చి ఇప్పుడు మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి అంటే మాదిగల్లోని ఉపకులాలకి వాళ్ళ జీవితాలకి ఒక గొప్ప బంగారు భవిష్యత్తు తీసినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి అభినవ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి తర్వాత అంతటి గొప్ప స్థానం కలిగి ఇవ్వాల్సి అంటే మనం సముచిత స్థానానికి అర్హులు ఎవరైనా ఉన్నారంటే పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారి. సో అలా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారు అని అనడం ఒక గర్వకారణమైన, ఆ జాతిలో పుట్టిన అనేక మందికి అది ఒక గర్వకారణం, జాతి గుర్తింపు అన్నట్టు. సో అలాగే ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొన్నారు. ఆ సామాజిక వర్గ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఆయన నిర్విరామంగా శక్తి వంచన లేకుండా రక్త మాంసాలు కరిగించి మరీ కష్టపడ్డారు. అవును సార్. దాంతో పాటుగా ఎంతో మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ నాయకులు దాని తోడ్పాటుకి అంటే ఒక కార్యం జరగాలి, దాని ప్రతిఫలం ఆ జాతిలో ఉన్నటువంటి అనేక మందికి అందడాలి అని అంటే ఒక వ్యక్తి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఆ వ్యక్తికి అనేక మంది తోడ్పాటు కావాలి. సో ఇది సమిష్టి కృషి. అవును. మరి ఎందుకు అంటే మాలలు కొంతమంది ఎందుకు దీన్ని వ్యతిరేకించారు? అయితే మాలలు అంటే వాళ్ళు ప్రత్యేకించి దీన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళేం జాతి ద్రోహులు కాదు, లేదా దేశ ద్రోహులు కాదు. ఇక్కడ వాళ్ళ వాదన ఏంటి అని అంటే కలిసి ఉన్న మమ్మల్ని ఈ ఏబిసిడి వర్గీకరణగా విభజించొద్దు అనేది వాళ్ళ వాదన. కానీ దాంట్లో కొంత మోసపూరితమైనటువంటి ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు మనం ఒక వక్తలుగా ఇప్పుడు మనం సమాజంలో మాట్లాడుతున్నాం అని అంటే మనం ఇప్పుడు ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం అంటే ఇది ఆన్ రికార్డ్, ఇది చరిత్ర మరవలేదు, ఇది ఎప్పటికీ అలా ఆన్ రికార్డ్ గానే ఉంటుంది. సో వాళ్ళల్లో ఉన్నటువంటి ఒకే ఒక మోసపూరితమైనటువంటి మాట ఏంటి అని అంటే విడిపోతే ఇప్పుడు రిజర్వేషన్, ఇప్పుడు ఇంతకు ముందు ఎస్సీకి రిజర్వేషన్ ఉండేది 18%, 19%, 11%, 7%, అలా ఒక రిజర్వేషన్ ఉన్నప్పుడు దాంట్లో అప్లై చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఎస్సీల్లో వాళ్ళందరూ కూడా దానికి ఎలిజిబుల్ అన్నట్టు. దాంట్లో మాలలకి ఇన్ని ఇవ్వాలని, మాదిగలకి ఇన్ని ఇవ్వాలని, బేడా బోడ ఇట్లా రకరకాలుగా ఎవరైతే ఉన్నారో ఇంకా రకరకాల ఎస్సీలో ఉపకులాలకి ఇన్ని ఇవ్వాలని లేదు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎస్సీలో వాళ్ళందరికీ కూడా దాని ప్రకారం జాబులు ఇచ్చేవాళ్ళు. ఈ ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా ఏంటంటే ఇప్పుడు మాలలకి కొన్ని పోస్టులు,
మాదిగలకి కొన్ని పోస్టులు, మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలకి కొన్ని పోస్టులు, మాదిగల్లో ఉన్నటువంటి ఉపకులాలకి Okay. కొన్ని పోస్టులు రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఉమ్. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ABCD అనే బీసీల్లో ఏ విధంగా అంటే గౌండ్లకి ఇన్ని జాబులు, తర్వాత ఈ రకరకాలుగా ఉన్నవాళ్ళు కదా బీసీ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకి అంటే ఏ వర్గంలో ఉన్న వాళ్ళకి ఇన్ని జాబులు, బి వర్గంలో ఉన్న వాళ్ళకి ఇన్ని జాబులు, సి వర్గంలో ఉన్న వాళ్ళకి ఇన్ని జాబులు, డి వర్గంలో ఉన్న వాళ్ళకి అవును, ఇన్ని అవును, జాబులు ఉన్నాయి వాళ్ళకి. ఎలా అయితే ఉందో అలా ఎస్సీల్లో లేదు. Yes. లేకపోవడం వల్ల ఏంటి అని అంటే ఎవరైతే దళితుల్లో ముందుగా అంటే మొదటి తరంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు అంటే చదువుకొని విజ్ఞానం నేర్చుకుని వాళ్ళ తరాలు ఇంప్రూవ్ అయ్యారు తప్ప Hmm. గ్రామ స్థాయిలో కూలికి వెళ్తూ కూలివాడి కొడుకు కూలివాడిగానే ఉంటూ ఉన్న వాళ్ళలో ఆ అభ్యున్నతి లేదు. ఉమ్. సో దీనివల్ల ఏంటి అంటే ABCD వర్గీకరణ జరగడం వల్ల ఏంటంటే మేమెంతో మాకంత జనాభా తమాషా ప్రకారం వాళ్ళ వాటాని పంచిచ్చినట్టు. అంటే ఒక తండ్రికి 9 కుమారులు ఉన్నప్పుడు ఆ తండ్రి తన ఆస్తిని 9 కుమారులకి ఏ విధంగా అయితే పంచుతాడో ఎస్సీలో ABCD వర్గీకరణ జరగడం ద్వారా ఎస్సీలోని ఉపకులాలకి కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతిఫలాలు అవి ఉద్యోగ భద్రతలో కానివ్వండి, ఆహార భద్రతలో కానివ్వండి, అంటే సమానత్వం అన్నింటిలో ముఖ్యంగా ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. ఉద్యోగం అంటే ఉపాధి కల్పించడంలో మనం వాళ్ళకి అవకాశాన్ని ఇస్తే ఆటోమేటిక్ గా ఆ షెడ్యూల్ కులాల్లో డెవలప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల రిజర్వేషన్ అనేది ఉండాలనేది నా అభిమతం. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పటికే అంటే సమాజంలో ఉన్న విషయం నేను చెప్తున్నా, ఇప్పటికే రిజర్వేషన్ తోని వాళ్ళు కొంచెం అది కూడా 35 మార్కులతో కూడా జాబ్ తెచ్చుకుంటున్నారు. మాకు రిజర్వేషన్ లేక మేము 90 మార్కులు వచ్చినా కూడా మాకు జాబ్ రావట్లేదు అని సమాజంలో కొంతమందికి ఇలాంటి ఆలోచన ఉంది. మరి ఇలాంటి టైంలో ఈ ABCD వర్గీకరణ అనేది ఏం చూపిస్తుంది? అది తప్పండి. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంట్ లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లలో మీరు చూస్తే అంటే తప్పుగా కాదు ఇది. అంటే ఆ గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచించి ఇది చేసిందో తెలియదు. ఎవరికైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ లో కోటాల్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు తప్ప జనరల్లో ఇవ్వాల. అంటే జనరల్లో చెప్పకనే ఎవరికి ఇచ్చినట్టు? ఇప్పుడు ఎస్సీలో 18% ఇచ్చారు, ఎస్టీలో 9%, 7% ఇచ్చారు, బీసీలకి ఎంతో పర్సెంట్ ఇచ్చారు, మొత్తం కలిపితే 50% అయింది. మరి 50% ఎవరికి ఇచ్చినట్టు? ప్రపంచంలో మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కులాల వైజ్ గా చూసుకుంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు. అదే వర్గీకరణ అంటే కేటగిరీ వైజ్ గా చూసుకుంటే బీసీలు ఎక్కువ ఉన్నారు. మరి 3%, 4% ఉన్నటువంటి అంటే ఎక్కువ జాతి కులాలకి 50% ఇవ్వకనే ఇచ్చినట్టు కదా, ఇండైరెక్ట్ గా ఇచ్చినట్టు కదా. మరి అది ఎలా? అది తప్పు. దాంట్లో కోసమే EWS కూడా తీసుకొచ్చారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్. అంటే EWS అంటే సామాజిక అంటే ఉన్నత సామాజిక వర్గాల్లో కూడా పేదవాడి కోసం రిజర్వేషన్ తీసుకొచ్చారు. అంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? అదేంటంటే బతకలేక బడిపంతులు అని చెప్పేసి ఎవడో ఒక మాట అన్నట్టుగా, అంటే ఇది బడిపంతుల్ని అవమానించినట్టు కాదు, సామెత చెప్తున్నాం. అలాగే వీళ్ళు బ్రతకలేక ఈ కొద్ది గొప్ప ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ప్రతిఫలాలు చూడండి. ఎంతో మంది దాదాపుగా 97% ఉన్నటువంటి దళిత బహుజనులు ఓట్లు ఇస్తే ఉన్నత జాతి వాళ్ళు అంటే ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు తప్ప అసలు అంబేద్కర్ గారి సిద్ధాంతం ఏంటి? ఎవరైతే ఎక్కువ జనాభా ఉన్నారో వాళ్ళే ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి. అలా చూసుకున్నట్లయితే బీసీలే ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి, బీసీల తర్వాత ఎస్సీలు ముఖ్యమంత్రి హోదాలోకి రావాలి. మరి ఎప్పుడు చూసినా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని గవర్నమెంట్లు మారినా మరి ఉన్నత సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రులు అవుతున్నారు? చూడండి. మరి రిజర్వేషన్ అక్కడ కూడా అమలు చేయాలి కదా. మరి ఈ విషయాన్ని ఎవరు మాట్లాడరు. మాకు రిజర్వేషన్, మాకు 35 మార్కులు ఎవడండి 35 మార్కులు వస్తే ఈ రోజు ఉద్యోగం వచ్చేది? ఎస్సీలో హెవీ కాంపిటీషన్, ఎస్టీలో హెవీ కాంపిటీషన్, వాళ్ళకి కాంపిటీషన్ పెరిగిపోయింది ఈ వెధవులకి సార్. మరి అలాంటప్పుడు రిజర్వేషన్ ప్రకారం అలాగే ముఖ్యమంత్రి పదవికి కూడా రిజర్వేషన్ పెట్టాలి. అప్పుడు బీసీలో ముఖ్యమంత్రి అవుతారు కదా, అవ్వాలి కూడా. అంతే కదా. ఇక్కడ ఈ దేశంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి ఓటర్ రావాల్సిందే. సో దాంట్లో భాగంగానే మందకృష్ణ గారు చేశారు. ఇందాక మీరు అన్నట్టు మరి మాలలో ఎందుకు అభ్యంతరం పెడుతున్నారంటే ఇప్పుడు ABCD వర్గీకరణ అవడం వల్ల వాళ్ళకి నిర్ణయించిన జాబులే వాళ్ళు కొట్టుకోవాలి. ఇప్పుడు ఎస్సీలో మాలల్లో కొంతమంది అన్ని అంటే ఎక్కువ సామాజిక అంటే ఆంధ్రాలో ఎక్కువ మాలలు ఎక్కువ ఫార్వర్డ్ ఉన్నారు, తెలంగాణలో మాదిగల పర్సెంట్ ఎక్కువ కానీ మాలలు తక్కువ ఫార్వర్డ్ ఉన్నారు. సో వీళ్ళల్లోనే ఎస్సీ రిజర్వేషన్ ఎక్కువ ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి మరి అలాంటప్పుడు ఇది అన్యాయమే అవుతుంది కదా. సో దాని ప్రకారం ఎవరికి వాళ్ళ జనాభా విభజించి
వాళ్ళకి వాళ్ళ వాటా ఇస్తే వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళలో అభివృద్ధి సాధిస్తారు, వాళ్ళలో కూడా అభివృద్ధి వస్తుంది, దేశం యొక్క మూలాల్ని కాపాడడంలో వాళ్ళ ఎంత పాత్ర పోషిస్తారని చెప్పేది ఇది. సో ఈ ఏబిసిడి వర్గీకరణ జరగడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా సామాజిక వర్గంగా ఎక్కువగా, తర్వాత ఆస్తి పరంగా, తర్వాత జాబుల పరంగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ వాటాలనే కొట్టుకుంటే జనరల్లో కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటా ఉపయోగించుకోవడానికి లేదు కదా, సో వీళ్ళే తీసుకొచ్చే నినాదం ఏంటి, మేము కలిసి ఉంటాం, మమ్మల్ని విడగొట్టొద్దనే ఒక అంటే సవతి తల్లి ప్రేమ చూపించినట్లుగా ఉంటుందనేది నా అభిప్రాయం. అలా చేస్తున్నారు అనేది కాదు, ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే మాల సామాజిక వర్గంలో కూడా అందరు దాన్ని వ్యతిరేకించారు. మాలల్లో ఉన్నటువంటి అతి తెలివి కలిగినటువంటి మేధావులు మాత్రమే దాన్ని కాంప్లికేట్ చేసి డిప్లొమాటిక్ చేస్తున్నారు తప్ప మాలలో ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకం కాదు. ఓకే సార్. మాలల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు దానికి వ్యతిరేకం. సో కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక మహత్కరమైన కార్యక్రమం. ఇది ప్రపంచంలోని, అందులోని భారతదేశంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. మందకృష్ణ గారి పేర్లు సువర్ణాక్షరాలతో రాయబడిన పేరు మాన్యశ్రీ పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారి పేరు సువర్ణాక్షరాలతో రాయబడినటువంటి రోజు. ఎంతో మంది ఈ దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకి ఆయన ఒక దిశానిర్దేశం చేసిండు, ఒక మార్గాన్ని చూపించిండు. రాబోయే తరాలకి ఒక గొప్ప అంబేద్కర్ గారు ఏ విధమైనటువంటి గొప్ప మార్పులు తీసుకొచ్చారో, అభినవ్ అంబేద్కర్ గారు అయినటువంటి మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఎస్సీ కులాల్లో తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు సమాజం దాన్ని అర్థం చేసుకోకపోయినా భవిష్యత్ తరాలు ఆయన గొప్పతనాన్ని అర్థం, ఇప్పటికే ఆయన చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. భారతదేశంలో ఎంతో మంది మరి ఈడీ ఐటీ రైడ్లు జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు. మరి మందకృష్ణ గారి మీద ఎందుకని ఇవన్నీ జరగవు అంటే ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఒక సామాజిక ఉద్యమ నేత. ఆయన ఎటువంటి పదవుల్ని కానీ ఎటువంటి పదవి వ్యామోహం చూపించలేదు. ఏ పార్టీకి పదవి అంటే గుర్తొచ్చింది, అంటే కొంతమంది చేసిన ఎలిగేషన్ ఏంటంటే ఏదైతే బీజేపీ అణచివేస్తున్నా అనే కులాలు ఉన్నాయో అదే కులానికి చెందిన మందకృష్ణ మాదిగ గారు వెళ్ళి బీజేపీ సంకెక్కారని చెప్పేసి అంటున్నారు. అదే తప్పండి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదు. అదే విధంగా టీడీపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసింది. ఆయన 2004లో అమలు చేశారు, కొన్ని ఒత్తిడి వల్ల మళ్ళీ దాన్ని తీసేయడం జరిగింది. అదే విధంగా రకరకాల పార్టీలకి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు, నా పని చేయండి అంటే ఆయన మా జాతి ప్రయోజనం చేయండి. ఇది ఏబిసిడి వర్గీకరణ అనేది చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. ఉషా మెహ్రా కమిషన్ అదే చెబుతుంది, జస్టిస్ లోకూర్ కమిషన్ అదే చెబుతుంది, జస్టిస్ రామచంద్ర కమిషన్ అదే చెప్తుంది, ఎన్నో కమిషన్లు చెప్తున్నాయి. ఇది న్యాయబద్ధమైంది అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం, ఎన్నోసార్లు ప్రభుత్వాలకు వినతులు ఇవ్వడం, ఎంతో మంది ముఖ్యమంత్రులు కలవడం, వాళ్ళందరూ చేస్తానన్నారు, చేయలేదు. సో ఈయన బీజేపీకి సపోర్ట్ గా చేశారు. బీజేపీ నాకు తెలిసినంత వరకు నేను బీజేపీకి సపోర్ట్ చేయను, ఎందుకంటే నేను దాన్ని ఎప్పటికీ కూడా ఒక మతతత్వ పార్టీగానే చూస్తాను. ఇప్పుడు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ అనేకమైన అల్లర్లు చెలరేగడానికి బీజేపీ లాంటి ఒక పార్టీ ప్రధాన కారణం అవుతుందని నేను అనుకుంటాను, నేను భావిస్తాను. అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఆయన దానికి సపోర్ట్ చేయడం వల్ల ఒక జాతి ప్రయోజనం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది శాశ్వతంగా ఉండేది కదా, 5 సంవత్సరాల తర్వాత మారిపోతుంది. కానీ ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది దేశంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలందరికీ శాశ్వతమైనది. సో ఆయన 5 సంవత్సరాలు ఉండబడే ఒక పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల దేశం యొక్క ప్రయోజనం చాలా సంవత్సరాలు, అంటే దేశం బ్రతికున్నంత కాలం ఉంటుంది. సో దీంట్లో నేను తప్పు అనేది భావించేది ఏది లేదని నా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దేన్ని కూడా రాజకీయ కోణంతో చూడకూడదు. అట్లా చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా విమర్శించారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచింది భారతదేశం. సో ఆయన ఇప్పుడు ఆకాశం మీద చూసి మనం ఉమ్ము మూసినంత మాత్రాన ఆకాశం మీద ఆ ఉమ్ము పడదు, తిరిగి మన మీదే పడుతుంది. ఎవరైతే ఒక మంచి వ్యక్తి మీద కానివ్వండి, నాట్ ఓన్లీ మందకృష్ణ గారు, ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప వేత్తలు ఉన్నారు బీసీ సామాజిక వర్గంలో, రాధాకృష్ణయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు, గద్దరన్న గారు లాంటి వాళ్ళు ఉన్నారు, విమలక్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ప్రజా ఉద్యమకారులు ఉన్నారు. సో ఇలాంటి ప్రజా ఉద్యమకారులు వాళ్ళ వంతుగా వాళ్ళ వాయిస్ ఉపయోగించి ఎంతో మంది జాతిని చైతన్యం చేసిన గొప్ప గొప్ప మేధావులు, ప్రొఫెసర్ కాసిం సార్ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతో మంది విశారదన్ గారు లాంటి వాళ్ళు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ వాయిస్ ద్వారా ఎంతో మంది జాతిని చైతన్యం చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడాల్సిన వాళ్ళు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద బురద జల్లడం, రాళ్ళు జల్లడం, అంటే నిందలేయడం అనేది ఒక కొంతకాలం వరకు మాత్రమే. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో అంటే సువర్ణాక్షరాలతో చరిత్రలో వీళ్ళ పేర్లు లిఖించబడటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అనేది చట్టబద్ధమైంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏబిసిడి అంటే 3 వర్గాలుగా విభజించడం, అంటే మాలకి ఇంత అంటే రేషియో, మాదిగ
కులాలకి ఇంత రేషియో, వాళ్ళ ఉపకులాలకి ఇంత రేషియో అని ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో కూడా 11% అనేది పెంచడం అనేది ఉత్తమమైన మార్గం అనేది నా ఒపీనియన్. ఓకే సార్. అంటే అంతకుముందు ఎంఆర్పిఎస్ స్థాపించినప్పుడు 7%గా మందకృష్ణ గారు తీసుకురావడం జరిగింది. కానీ 1994, 93 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం అంటే ఎస్సీ జనాభా లెక్కలు వేరు, ఇప్పుడు 2025లో ఉన్నటువంటి ఎస్సీ యొక్క జనాభా లెక్కలు వేరు. సో కాబట్టి అప్పుడు తీసుకొచ్చిన నినాదంతోనే ఇప్పుడు ఉంటే కుదరదు అన్నట్టు. జనాభా పెరిగారు కదా. Yes, sir. సో వాళ్ళ జనాభా తమాషా ప్రకారం రేషియో పెరగడంలో తప్పే లేదు, ఆయన అనడంలో తప్పే లేదు. Yes. దానికి డాక్టర్ పెడమర్తి రవి గారు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు అంటే మేము స్వాగతిస్తున్నాం, ఇలా చేస్తున్నాను. అసలు పెడమర్తి రవి గారు అనే ఒక వ్యక్తి ఏబిసిడి వర్గీకరణ గురించి మాట్లాడే అర్హత లేదనేది నా ఉద్దేశం. ఇప్పుడు పెడమర్తి రవి అన్న నాకు తెలుసు, నాకు అన్నతో మంచి పరిచయం ఉంది. సిద్ధారం జానకి రామ్ గారు అని చెప్పేసి Okay. ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఇంటికి అన్న చాలా సార్లు వచ్చిండు. సో ఆయన వచ్చినప్పుడు అంత 4-5 సార్లు కలిసి మాట్లాడా. కానీ ఎవరికి వాళ్ళు జాతి ప్రయోజనం స్వప్రయోజనం కోసం చూసుకుంటున్నారే తప్ప జాతికి వాళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదు. ఓకే. ఇప్పుడు పెడమర్తి దేవి గారు మొన్న ఒక రిలీజ్ చేశారు, మందకృష్ణ అని చెప్పేసి ఏకవచనంతో సంబోధించడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని సంబోధించడం. ఏంటంటే ఒక జాతిని ఆ జాతిలో ఉన్న వ్యక్తులే అంటే అవమానపరుచుకోవడం అనేది చాలా బాధాకరం. ఓకే. ఈ వేదికగా నేను పెడమర్తి రేవన్నకు కూడా చెప్పేది ఏంటంటే, అన్నగారు అట్లా మాట్లాడడం తప్పు. ఆయన ఒక జాతి చిహ్నం, ఆయన ఒక జాతికి ముఖ్యం. ఇప్పుడు చరిత్ర అనేది ఏ వ్యక్తిని వదిలిపెట్టదు. అవును. సో చరిత్రహీనులుగా సృష్టించబడ్డప్పుడు అందులో ఈయన పెడమర్తి రావు గారు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగడానికి కారణమే పెడమర్తి రవణ. ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి అంత ప్రాముఖ్యత సంతరించుకున్న పెడమర్తి రవణ ఈ రోజు ఒక ఆయన కూడా అదే జాతికి సంబంధించిన వ్యక్తి. మందకృష్ణ గారిని విమర్శించడం నువ్వు అలా ఇలా అని చెప్పి అనడం కూడా చరిత్రహీనమైంది. సో నువ్వు అంత గొప్ప కార్యక్రమం చేసినప్పుడు పెడమర్తి రవణ ఇలాంటి వచనాలు నీ స్వప్రయోజనం కోసం వాడటం వల్ల ఏంటంటే జాతిలో నువ్వే ద్రోహివెత్తు, ఆ జాతికి నువ్వే ద్రోహివెత్తు, నేను ఎప్పుడు కూడా ఆ జాతి నమ్మదు. సో కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా మన స్వ ప్రయోజనం కంటే కూడా జాతి ప్రయోజనాన్ని ఉద్దేశించి మాట్లాడాలనేది పెడమర్తి రవణకి నా హితవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.